హాయ్ అండి, అందరూ బాగున్నారా? లాస్ట్ క్లాస్లో మనము టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి టీఎల్ఎం క్లాస్ విన్నాము. ఈరోజు మనం టీఎల్ఎంకి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ టీఎల్ఎంస్ ఇన్ ద కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్. అంటే కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్లో టీఎల్ఎం రోల్ ఏంటి అని చూస్తే ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసి టు ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టీచర్ టు స్టూడెంట్. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, టీఎల్ఎం అనేది ఎందుకు యూజ్ అవుతుంది? టీచర్ నుంచి స్టూడెంట్కి జస్ట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయడానిక. బి టు ఫెసిలిటేట్ ద లెర్నర్స్ ఓన్ డిస్కవరీ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. లెర్నర్ యొక్క తను అన్వేషించి తను డిస్కవర్ చేసింది అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందా టీఎల్ఎం? ఆర్ సి టు మెమరైజ్ ఫ్యాక్ట్స్, మెమరైజ్ చేయటానికి, కంఠస్థం చేయటానిక అనేది. డి వచ్చేసి టు కంట్రోల్ లెర్నర్స్ బిహేవియర్, లెర్నర్ యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందా టీఎల్ఎం అనేది కన్స్ట్రక్టివిటీ క్లాస్ రూమ్లో? అంటే జస్ట్ ఆన్సర్ ఈజ్ బి అండి. కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ అంటేనే లెర్నర్స్కి మెయిన్ రోల్ ఉంటుంది. తనే అన్నిటినీ అన్వేషించి నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు. సో ఆన్సర్ ఈజ్ బి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీఎల్ఎం. ఎఫెక్టివ్ టీఎల్ఎం యొక్క క్యారెక్టరిస్టిక్ కానిది. చాలా జాగ్రత్తగా నాట్ అనేది చూసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ వచ్చేసి ఇట్ ఈజ్ లెర్నర్ సెంటర్డ్. బి వచ్చేసి ఇట్ ఇన్వాల్వ్స్ సెన్సరీ ఎక్స్పీరియన్సెస్. సి వచ్చేసి ఇట్ ఈస్ సింప్లిఫైస్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. డి ఇట్ ఈస్ కాస్ట్లీ అండ్ కాంప్లెక్స్. సో ఎఫెక్టివ్ టీఎల్ఎం క్యారెక్టరిస్టిక్స్ కానిది ఏంటి అంటే ఇక్కడ మనకి లెర్నర్ సెంటర్డ్ అనేది టీఎల్ఎం యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్కే. ఇట్ ఇన్వాల్వ్స్ సెన్సరీ ఎక్స్పీరియన్స్. ఎస్, టీఎల్ఎం వల్ల మనకి అన్ని సెన్సెస్ అనేవి యూజ్ చేయబడతాయి అక్కడ క్లాస్ రూమ్లో. ఇట్ సింప్లిఫైస్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. అవును, చాలా మనకి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ చాలా ఉంటాయి. అది టీఎల్ఎం వల్ల ఏమవుతుంది, సింప్లిఫై చేయబడతాయి, చాలా అర్థమవుతుంది. ఇట్ ఈస్ కాస్ట్లీ అండ్ కాంప్లెక్స్. ఇది రాంగ్ కదండి, ఇదే కరెక్ట్ కదండి ఆన్సర్. ఎందుకు అంటే ఇది టీఎల్ఎం యొక్క క్యారెక్టరిస్టిక్ కాదు. ఎందుకంటే టీఎల్ఎం అనేది కాస్ట్లీ ఏం కాదు, మనకు అందుబాటులో ఉండే వాటితోనే మనం టీఎల్ఎం ప్రిపేర్ చేయొచ్చు. సో డి ఈజ్ ద ఆన్సర్. థర్డ్ వన్, ఏ టీచర్ యూజెస్ ఏ వర్కింగ్ మోడల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ టు ఎక్స్ప్లెయిన్ ప్లానెటరీ మోషన్. దిస్ టీఎల్ఎం కెన్ బి కేటగరైజ్డ్ యాజ్. సో వర్కింగ్ మోడల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్, ప్లానెటరీ మోషన్ యొక్క వర్కింగ్ మోడల్, సోలార్ సిస్టమ్ యొక్క వర్కింగ్ మోడల్ అనేది తీసుకొచ్చారనమాట టీచరు. అది దేనికోసం అంటే ప్లానెటరీ మోషన్, ప్లానెట్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దిస్ టీఎల్ఎం కెన్ బి కేటగరైజ్డ్ యాజ్. ఈ టీఎల్ఎం అనేది దేని కిందకు వస్తుంది, ఏ టైప్ ఆఫ్ టీఎల్ఎం అంటే ఏ వచ్చేసి ఆడియో ఎయిడ్, బి వచ్చేసి ఆడియో విజువల్ ఎయిడ్, సి వచ్చేసి విజువల్ ఎయిడ్, డి వచ్చేసి డిజిటల్ ఎయిడ్. ఆన్సర్ ఇస్ విజువల్ ఎయిడ్. మనకి కనపడతా ఉంటుంది అది కదా. సో విజువల్ ఎయిడ్ కింద వస్తుంది. మోడల్స్ అన్నీ మనకి విజువల్ ఎయిడ్ కింద వస్తాయి. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా విజువల్ ఎయిడ్స్ అనేవి ఏంటి అనేది. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏ టీఎల్ఎం షుడ్ సూట్ ద మెంటల్ లెవెల్ అండ్ లెర్నింగ్ స్టైల్ ఆఫ్ చైల్డ్. దిస్ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్స్ విచ్ ప్రిన్సిపల్? టీఎల్ఎం షుడ్ సూట్ ద మెంటల్ లెవెల్. ఆ టీఎల్ఎం అనేది స్టూడెంట్స్ యొక్క మెంటల్ లెవెల్కి, వాళ్ళ లెర్నింగ్ స్టైల్కి తగ్గట్టుగా ఉండాలి. ది స్టేట్మెంట్ రిఫ్లెక్ట్స్ విచ్ ప్రిన్సిపల్. ఇది ఏ ప్రిన్సిపల్కి సంబంధించింది అంటే ఏ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ యుటిలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ రెలవెన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కాంక్రీట్నెస్, ప్రిన్సిపల్ ఆఫ్ పార్టిసిపేషన్. ఆన్సర్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ రెలవెన్స్. వారికి రిలేటెడ్గా ఉండేదన్నమాట. సో దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ రెలవెన్స్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ audio visual digital TLM? So the chart on environment, flashcards, PowerPoint presentation with sound, blackboard drawing. Answer వచ్చేసి PowerPoint presentation with sound. So this is about today's question answers of TLM.